ఈరోజు అమెరికాలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఒక వింతైన భయంకరమైన పరిణామం జరుగుతోంది. చాలామందికి ఇది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఊహకు కూడా అందని వేగంతో అతిపెద్ద డేటా సెంటర్లు నిర్మించబడుతున్నాయి. ఇవి ఎక్కడో ఒక మూలన ఉన్న చిన్న చిన్న భవనాలు కావు. ఇవి భూమిని, నీటిని, కరెంటును విపరీతంగా లాగేసుకునే అతిపెద్ద ఫెసిలిటీలు. వీటికి కొత్త పవర్ లైన్లు కావాలి, కొత్త మౌలిక సదుపాయాలు కావాలి. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇవి కడుతున్న ప్రాంతాల్లోని ప్రజలకు ముందస్తు సమాచారం లేదు, కనీసం వాళ్ల అభిప్రాయం అడగలేదు. అందుకే చెబుతున్నాను, ఇది కేవలం టెక్నాలజీ గురించిన అంశం కాదు. ఇది కంప్యూటర్ల గురించిన ప్రసంగం కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించిన మాట మాత్రమే కాదు. ఇది అధికారానికి, నియంత్రణకు సంబంధించిన విషయం. బైబిల్ గ్రంథం ఆధారంగా ఈ పరిస్థితులను మనం చూసినప్పుడు మనకొక తీవ్రమైన ప్రశ్న కలుగుతోంది. భవిష్యత్తులో రాబోయే ఒక భయంకరమైన వ్యవస్థకు, సిస్టంకు మన కళ్ళెదుతే భౌతికంగా పునాదులు పడుతున్నాయా? ఇది కేవలం ఏదో పుకారు కాదు. ఈరోజు వార్తల్లో స్థానిక ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ యాక్టివిస్ట్ ఎరిన్ బ్రోకోవిచ్ దీనిపై మాట్లాడారు. ప్రజల పన్నుల డబ్బుతో, ప్రజల భూములతో ఈ ప్రాజెక్టులు కడుతున్నారని వారు వాపోతున్నారు. చైనా లాంటి దేశాల్లో నీటిని వాడకుండా గాలిమరలు వాడుతుంటే ఇక్కడ మాత్రం మన వనరులను దోచేస్తున్నారు. ఇది కేవలం కంప్యూటర్ల గురించి కాదు. ఇది నిజమైన ఇళ్ళు, నిజమైన ఊళ్ళు, నిజమైన కుటుంబాలకు సంబంధించిన విషయం. రాత్రికి రాత్రే తమ ఊళ్ళో ఇంత పెద్ద భవనాలు వస్తుంటే స్థానిక ప్రజలు భయపడుతున్నారు. అసలు ప్రశ్నేమిటంటే, ఈ డేటా సెంటర్లు సమాజానికి అంత మంచివైతే ఇంత రహస్యంగా ఎందుకు నిర్మిస్తున్నారు? ప్రజలకు ముందే ఎందుకు చెప్పటం లేదు? తలుపుల వెనుక చీకట్లో ఎందుకు ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి? ఏదో ఒక అదృశ్య శక్తి అమెరికా అంతటా ఈ డేటా సెంటర్లను బలవంతంగా స్థాపిస్తున్నట్లనిపిస్తోంది కదూ. ఈ భవనాలు చిన్నవి కావు. వీటికి విపరీతమైన కరెంటు, నీళ్లు, భూమి కావాలి. మరి ఇంత రహస్యం దేనికి? వారు దేన్ని దాస్తున్నారు? ఇక్కడే క్రైస్తవులకు ఆత్మీయ వివేచన అవసరం. సామెతలు 22:3 ఇలా చెబుతోంది: బుద్ధిమంతుడు అపాయము వచ్చుచూచి దాగును, జ్ఞానము లేనివారు ఆపదలో పడి దండింపబడుదురు. జ్ఞానమున్నవాడు పరిస్థితులను గమనిస్తాడు, జ్ఞానమున్నవాడు నిద్రపోడు. ఇదంతా ఎక్కడికి దారితీస్తోంది అని ప్రశ్నిస్తాడు. ఈరోజు ఒక టెక్నాలజీ మామూలుగానే కనిపించవచ్చు, కానీ రేపు అది ప్రపంచాన్ని ఎలా మార్చబోతోందో గమనించాలి. ఇక్కడ ఉన్న పెద్ద వ్యంగ్యమేంటో తెలుసా? దశాబ్దాలుగా సామాన్య ప్రజలను కరెంటు తక్కువ వాడండి, నీళ్లు తక్కువ వాడండి, పర్యావరణాన్ని కాపాడండి, త్యాగం చెయ్యండి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్ కంపెనీలు విపరీతమైన కరెంటు, నీళ్లను లాగేసుకునే డేటా సెంటర్లు కడుతుంటే ఎవ్వరూ మాట్లాడరు. అంటే త్యాగం సామాన్యుడు చేయాలి, వ్యవస్థ మాత్రం విస్తరించాలి. ప్రజల కరెంటు బిల్లులు రెండింతలు, మూడింతలు అవుతున్నాయి. 24 గంటలు భరించలేని శబ్దం వస్తోంది. ఆరోగ్యాలపై ప్రభావం పడుతోంది. బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చుపెట్టి ఇంత పెద్ద వ్యవస్థలను ఎవ్వరూ ఊరికే కట్టరు కదా. దీని వెనుక ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండి తీరాలి. ఇది కేవలం ఫైల్స్ దాచుకోవటానికి, ఇంటర్నెట్ ఫాస్ట్గా వాడుకోవటానికి కడుతున్న భవనాలు కావు. బైబిల్ ప్రవచనాల కోణంలో చూస్తే ఇది చాలా భయంకరమైన విషయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం స్పష్టంగా చెబుతోంది: ఒకానొక రోజు ప్రపంచంలో కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా ఒక ముద్ర లేకుండా సాధ్యం కాని ఒక ప్రపంచం రాబోతోంది. ఆ ముద్ర వేయించుకోనివాడు ఈ ఆర్థిక వ్యవస్థలో బ్రతకలేడు. చరిత్రలో మొదటిసారిగా ఇలాంటి ఒక వ్యవస్థను నియంత్రించటానికి అవసరమైన డిజిటల్ పునాదులను మనం ఈరోజు చూస్తున్నాం. అంత పెద్ద స్థాయిలో ప్రతి మనిషి కొనుగోళ్లను, అమ్మకాలను కంట్రోల్ చేయాలంటే ప్రపంచానికి ఏమి కావాలి? డిజిటల్ ఐడెంటిటీ కావాలి, నిఘా కావాలి, ఏఐ కావాలి, కంప్యూటింగ్ పవర్ కావాలి, ఊహకందని డేటాను ప్రాసెస్ చేసే మౌలిక సదుపాయాలు కావాలి. ఈ డేటా సెంటర్లు పైకి చూడటానికి మామూలు గోడౌన్స్ లాగా కనిపిస్తాయి, కానీ అవే ఈ డిజిటల్ ప్రపంచానికి వెన్నెముక. అవే మన ఫైనాన్షియల్ సిస్టమ్సు, మన స్మార్ట్ డివైజెసు, మన ప్రతి కదలికను రికార్డు చేసే వ్యవస్థను నడుపుతున్నాయి. $1 బిలియన్ ఖర్చుపెట్టి ఈ డేటా సెంటర్లు కడుతున్నారంటే అది కేవలం వ్యాపారం కోసం కాదు. ప్రకటన 13లో దేవుడు చెప్పిన ఆ క్రీస్తు విరోధి వ్యవస్థకు భౌతిక పునాదులు పడుతున్నాయని మనం గ్రహించాలి. మత్తయి సువార్త 24లో యేసయ్య ఏమన్నారు? ఎవ్వడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మోసమంటే సాతాను నల్లటి బట్టలు వేసుకుని వచ్చి నన్ను పూజించు అని అడగడు. మోసమనేది సౌకర్యం రూపంలో వస్తుంది, భద్రత రూపంలో వస్తుంది. ఇది వాడితే నీ జీవితం సులువు అవుతుంది, నేరాలు ఆగిపోతాయి, ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అని వస్తుంది. మనుషులు ఈ సౌకర్యాలకు ఎంత బానిసలైపోతారంటే తమ స్వేచ్ఛను కోల్పోతున్నామని కూడా వాళ్లకు తెలియదు. ఈరోజు ఏఐ కేవలం ఇమేజులు చేయటానికే వాడటం లేదు. అది మిలిటరీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఫైనాన్స్లో, సోషల్ సిస్టమ్స్లోకి వచ్చేసింది.
రేపు మనుషుల ప్రవర్తనను బట్టి వాళ్లకు స్కోర్లు ఇచ్చే శిక్షించే వ్యవస్థ రాబోతోంది. ఈ మృగపు ముద్ర మార్క్ ఆఫ్ ద బీస్ట్ అనేది కేవలం ఒక పేమెంట్ మెథడ్ కాదు, పొరపాటున ఫోన్ వాడితే వచ్చేసేది కాదు. ఆ ముద్ర వేయించుకోవడమంటే ఆ క్రీస్తు విరోధి వ్యవస్థకు విధేయత చూపడం, సజీవుడైన దేవునిపై తిరుగుబాటు చేయడం. మనం భయపడిపోయి ప్రతి టెక్నాలజీని మృగపు ముద్ర అనకూడదు. అలాగని నిద్రపోకూడదు. ఈ లోకం ఏ దారిలో వెళుతోందో గమనించాలి. ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషి హృదయం మారదు. మనిషికున్న పాపపు సమస్యను ఏఐ కడగలేదు. డేటా సెంటర్లు మిలియన్ల లెక్కలు చేయగలవు, కానీ చనిపోయిన వాణ్ణి బ్రతికించలేవు. టెక్నాలజీ మనిషికి నిత్యజీవాన్నివ్వలేదు. అది కేవలం నా యేసయ్య మాత్రమే చేయగలడు. క్రీస్తు రక్తం మాత్రమే పాపిని కడగగలదు. ఆ శిలువ మాత్రమే మనిషిని దేవునితో కలపగలదు. ఈ డేటా సెంటర్లను చూసి, ఈ లోకపు నిఘా వ్యవస్థను చూసి నా ప్రియ విశ్వాసీ, నువ్వు భయపడవద్దు. యేసయ్య యోహాను సువార్త 14:1లో ఏమన్నాడు? మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవునియందు విశ్వాసముంచుచున్నారు, నాయందునూ విశ్వాసముంచుడి. లోకం రేపు ఏం జరుగుతుందో అని వణికిపోతోంది. కాని క్రైస్తవుడికి రాజు ఎవరో తెలుసు. కథ ముగింపేంట తెలుసు. క్రీస్తు విరోధి కొద్దికాలమే ఈ భూమిని ఏలుతాడు, కాని నా యేసయ్య సదాకాలం రాజ్యమేలుతాడు. ఈ వ్యవస్థలన్నీ పడిపోయినప్పుడు, ప్రతి సామ్రాజ్యం కూలిపోయినప్పుడు, క్రీస్తు రక్తంచేత కడగబడిన సంఘం మాత్రం దేవునిచేత కాపాడబడుతుంది. భయానికి తల వంచకు. ఈ లోకపు వ్యవస్థను నమ్మకు. నీ ఆశను కేవలం యేసుక్రీస్తుపైనే పెట్టు. ఈరోజే నీ జీవితాన్ని ఆ దేవునికి అప్పగించు. నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ఈ అంత్యదినాల్లో నన్ను కాపాడుకునే వివేచన నాకు దయచెయ్యి. ఈ లోకం ఒక భయంకరమైన వ్యవస్థ వైపు వెళ్లుతున్నప్పుడు నేను నిద్రపోకుండా మెలకువగా ఉండేలా చూడు. నన్ను, నా కుటుంబాన్ని ఈ మాయలో పడకుండా కాపాడు. నేను పాపిని ప్రభువా, నన్ను నీ రక్తంతో కడుగు. నా ఆశ, నా భవిష్యత్తు, నా రక్షణ నీమీదే పెట్టుకుంటున్నాను. ఏ క్రీస్తు విరోధి వ్యవస్థకు నేను తలవంచకుండా కేవలం నీకు మాత్రమే లోబడేలా నన్ను స్థిరపరచు. నా హృదయంలో నీ పరిశుద్ధాత్మను నింపు. యేసునామంలో అడుగుచున్నాము, ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే, ఏ లోకపు వ్యవస్థకు భయపడకుండా యేసయ్య కొరకే నిలబడతాను అని నువ్వు నిర్ణయించుకుంటే, కమెంట్స్లో యేసయ్యే నా నిజమైన దేవుడు అంటే జీసస్ ఇస్ మై ట్రూ గాడ్ అని టైప్ చెయ్యి. దేవుడు మిమ్మల్ని దీవించి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.